విశాఖ డైమండ్ పార్క్లో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఒడిశాకు చెందిన చిరంజీవిపై మద్యం మత్తులో అతని స్నేహితుడు కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ చిరంజీవిని కేజీహెచ్కి తరలించగా అక్కడే మృతి చెందాడు. మృతుడు చిరంజీవి భార్యతో మనస్పర్ధల కారణంగా ఒంటరిగా జీవిస్తున్నాడు. ఎచ్చెర్లకు చెందిన లక్ష్మణ్ రెడ్డి చిరంజీవికి స్నేహితుడు. ఈ మధ్యాహ్నం డబ్బు విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చేతిలో డబ్బు లాక్కున్నాడనే కోపంతో చిరంజీవి తలపై లక్ష్మణ్ రెడ్డి కర్రతో బలంగా కొట్టాడు. చిరంజీవిని కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ తాడి చిరంజీవి, లక్ష్మారెడ్డి వాళ్ళు ఇద్దరు డైమండ్ పార్క్లోని వీళ్ళందరూ ముగ్గురు కూడా వేగబాండ్స్ అక్కడే డైమండ్ పార్క్ దగ్గర భోజనం చేసి చిరంజీవి అనే వ్యక్తి అక్కడ పడుకుని ఉన్నట్టుగా చిన్న పెట్టి ఆల్టర్కేషన్ వచ్చి ఈ లక్ష్మారెడ్డి అనే వ్యక్తి కర్రతోని ఆయన చిరంజీవికి తల మీద కొట్టడం జరిగింది. ఆ కొట్టడం చేతన ఇమీడియట్లీ హెడ్ ఇంజరీ అవడం వలన ఇమీడియట్లీ కేజీహెచ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆయన 6:30 ప్రాంతంలోనే ఆయన చనిపోవడం జరిగింది. మూడో వ్యక్తి హేమంత్, వాడి ఫ్రెండ్ మాట, ఈ చిరంజీవి తాలూకా ఫ్రెండ్. ఆయన కూడాను వీరు వేగబాండ్స్ కదా, నిన్నటి నుంచి ఆయనతో పాటు కలిసి ఉన్నారు అనమాట. వాళ్ళిద్దరూ ప్రక్కన ఉన్నారు. ఈ లక్ష్మారెడ్డి ఈరోజు ఆయన మార్నింగ్ భోజనం తీసుకునేటప్పుడు ఆయన పరిచయం అయ్యాడు అనమాట. చనిపోయిన వ్యక్తి మీద 3 కేసెస్ ప్రాపర్టీ అఫెన్స్ కేసులు ఉన్నాయండి. పెట్టి ఇష్యూ అండి, మాట అనుకుని కొట్టుకున్నారు అనమాట. భోజనం చేయకముందు వీళ్ళు ముగ్గురు కూడా మద్యం తీసుకున్నారు. తర్వాత ఇక్కడ మధ్యాహ్నం భోజనం ఇక్కడే చేశారు, డైమండ్ పార్క్ దగ్గర చేశారు. తర్వాత చిన్న గొడవ జరిగి కర్రతో కొట్టడం జరిగింది తల మీద.